నిజంగానే ఇండియాలో జూడియో మూతపడుతుందా? అసలు ఏంటిది? షీన్. బహుశా మీలో చాలా మంది ఈ బ్రాండ్ పేరు మొదటిసారి వినుంటారు. షీన్ కంపెనీ బట్టలు వెస్టర్న్ కంట్రీస్ లైక్ ప్యారిస్, లండన్, బ్రెజిల్ అండ్ యుఎస్ తో పాటు ఏషియన్ కంట్రీస్ లైక్ చైనా అండ్ సింగపూర్ లో చాలా ఫేమస్. మన ఇండియాలో జూడియో లాగా. Shein.com లో ఇలాంటి ఫ్యాషనబుల్ బట్టలు జస్ట్ $3 to $4 లో దొరికేస్తాయి. ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో లేదు, అయినా కూడా ఇది వరల్డ్స్ ఫాస్ట్ ఫ్యాషన్ సెక్టర్ లో 20% ఆక్యుపై చేసింది. 20% అంటే ఎంతో తెలుసా? ఇప్పుడు విదేశాల్లో 5 బట్టలు సేల్ అయితే వాటిలో ఒకటి షీన్ కంపెనీ అయి ఉంటుంది. ఏప్రిల్ 2022 లో షీన్ కంపెనీ వాల్యుయేషన్ $100 బిలియన్ కంప్లీట్ అయింది. ఇది H&M అండ్ Zara రెండు కంపెనీస్ వాల్యుయేషన్ కలిపి డబుల్ చేసినా కూడా వీటికంటే ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసో లేదో, షీన్ బ్రాండ్ 2017 లోనే ఇండియాకి వచ్చేసింది. అప్పట్లోనే వీళ్ళకి ఒక్క రోజులోనే 20,000 ఆర్డర్స్ వచ్చేవి. కానీ అదొక చైనీస్ కంపెనీ అవ్వడంతో 2020 లో ఇండియా చైనా బోర్డర్ కాన్ఫ్లిక్ట్ వల్ల మోడీ చైనీస్ యాప్స్ అన్నిటి మీద బ్యాన్ విధించారు. అయితే వాటిలో టిక్ టాక్ తో పాటు షీన్ కి సంబంధించిన ఒక యాప్ కూడా ఉంది. అప్పట్లో ఈ యాప్ ఎందుకు బ్యాన్ అయిందంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA చెప్పిన దాని ప్రకారం ఈ కంపెనీ డేటా బ్రీచ్ చేసేది. కానీ ఫిబ్రవరి 2025 లో షీన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ మళ్ళీ లాంచ్ అయింది. అది కూడా ఇండియాలోని అన్నిటికంటే పెద్ద రిటైల్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వల్ల. ఇప్పుడు రైజ్ అయ్యే అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, బ్యాన్ అయిన తర్వాత కూడా ఈ కంపెనీ మళ్ళీ ఎలా లాంచ్ అయింది? అసలైన క్వశ్చన్ మర్చిపోయారా? షీన్ రావడం వల్ల ఇండియాలో ఇప్పుడున్న జూడియో, జారా అండ్ H&M లాంటి కంపెనీలు మూతపడతాయా? వీడియో చాలా సస్పెన్స్ గా ఉండిపోతుంది, తెలుసుకుందాం రండి. షీన్ ఒక ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్. కానీ అసలు ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఏంటో చాలా మందికి యాక్చువల్ మీనింగ్ తెలీదు. ఫాస్ట్ ఫ్యాషన్ ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటారంటే, లేటెస్ట్ ప్రొడక్ట్ ఎట్ లోయెస్ట్ ప్రైస్. ఒకప్పుడు జనాలు 3,000 పెట్టి ఒక షర్ట్ కొన్నారంటే అది చిరిగిపోయేంత వరకు కనీసం 3-4 సంవత్సరాలు వాడేసేవారు. కానీ ఇప్పుడు 3,000 పెట్టి ఒక షర్ట్ కొనే బదులు అదే అమౌంట్ తో ట్రెండ్ లో నడుస్తున్న 10 రకాల బట్టలు కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ ట్రెండ్ ఈ రోజుల్లో 20-30 రోజుల్లోనే మారిపోతుంది. ఈ రోజు షర్ట్ కొంటే అది రేపటికి పాతదైపోతుంది. దీన్నే ఫాస్ట్ ఫ్యాషన్ అంటారు. జూడియో ఒక ఫాస్ట్ ఫ్యాషన్ కంపెనీ. ఇది ఇండియన్ మార్కెట్ లో H&M అండ్ Zara లాంటి ట్రెండీ క్లాత్స్ ని అఫోర్డబుల్ ప్రైస్ లో అమ్ముతుంది. ఆగండి, బట్ అదే ఇండియన్ మార్కెట్ లో లార్డ్ ఆఫ్ ఫాస్ట్ ఫ్యాషన్ అంటే షీన్ బట్టలు జూడియో కంటే ఎక్కువ అఫోర్డబుల్ గా ఉంటాయి. US మార్కెట్ లో H&M అండ్ Zara ని కూడా వెనక్కి నెట్టేసిన ఈ బ్రాండ్ ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అవ్వబోతుంది. చూడండి, ఈ బిజినెస్ మ్యాన్స్ ఇద్దరి మధ్య చాలా కాంపిటీషన్ అయితే వచ్చింది. టాటా రిటైల్ సెక్టార్ లో వెస్ట్ సైడ్ ని తీసుకువస్తే రిలయన్స్ ట్రెండ్స్ ని లాంచ్ చేసింది. తర్వాత టాటా తమ సొంత ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ జూడియోని లాంచ్ చేసింది. దీనికి ఇండియాలో ఇప్పుడు 500+ స్టోర్స్ ఉన్నాయి. అవి సంవత్సరానికి 12,000 కోట్ల సేల్ చేస్తాయి. కానీ జూడియోకి గట్టి కాంపిటీషన్ ఇవ్వడం కోసం రిలయన్స్ అజురైట్ అండ్ యూస్టా అనే 2 క్లాతింగ్ కంపెనీస్ ఓపెన్ చేసింది. అవి ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాయంటే ఈ రోజు మీలో చాలా మందికి నేను చెప్పేంత వరకు వాటి పేరు కూడా తెలీదు. కానీ మిస్టర్ ముఖేష్ అంబానీ ఓటమి ఒప్పుకోలేదు. అందుకే రిలయన్స్ ఈసారి షీన్ తో చేతులు కలిపింది. కానీ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియా యొక్క ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇంత భయపడుతున్న ఆ కంపెనీ అసలు జెన్జీలో ఇంత ఫేమస్ ఎలా అయింది? నిజానికి 2008 లో క్రిస్ సు అనే వ్యక్తి ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. షీన్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు ఇతను ఒక IT కంపెనీలో SEO స్పెషలిస్ట్ గా పనిచేసేవాడు. SEO స్పెషలిస్ట్ పని సరైన కీవర్డ్స్ అండ్ కొన్ని అదర్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఏదైనా ఒక వెబ్సైట్ ని సర్చ్ రిజల్ట్ లో టాప్ లోకి తీసుకురావాలి. దీని వల్ల ఆ వెబ్సైట్ కి మాక్సిమం ట్రాఫిక్ అనేది వస్తుంది. రిస్సు దగ్గర ఈ స్కిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇతను జాబ్ తో పాటు పార్ట్ టైం లో డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేసేవాడు. డ్రాప్ షిప్పింగ్ అనేది ఎలాంటి బిజినెస్ మోడల్ అంటే, ఇందులో మీరు సొంతంగా స్టాక్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్ ఆర్డర్ తీసుకుని థర్డ్ పార్టీ సప్లయర్ అంటే ఏదైనా వేరే షాప్ ద్వారా ప్రొడక్ట్ ని డెలివర్ చేయించాలి. అండ్ కస్టమర్ మీకు పేమెంట్ చేసినప్పుడు మీరు సప్లయర్ కి వాళ్ళ ప్రొడక్ట్ ఆఫ్ కాస్ట్ ప్యాకేజింగ్ ఇచ్చేస్తారు. మిగిలిన డబ్బులు మీ ప్రాఫిట్ అవుతాయి అన్నమాట. ఇందులో క్రిస్సు చేసే పని కేవలం మార్కెటింగ్ అండ్ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడం వరకు మాత్రమే. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షిప్పింగ్ అనేవి సప్లయర్ చేయాల్సిన పనులు. కానీ మంచి మార్కెటింగ్ చేసి లాస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకురావడం కూడా చాలా పెద్ద పని. రిస్సుకి SEO నాలెడ్జ్ ఉండడం వల్ల అతను ఈ కామర్స్ వెబ్సైట్ ని గూగుల్లో టాప్ ర్యాంక్ లోకి తీసుకువెళ్లిపోయాడు. 2008 లో జికో అనే పేరుతో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తయారు చేశాడు. ఇందులో అతను డ్రాప్ షిప్పింగ్ ద్వారా వెడ్డింగ్ డ్రెస్సెస్ సెల్ చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో అతను గమనించింది ఏంటంటే, ఆన్లైన్ ఫ్యాషన్ షాపింగ్ డిమాండ్ వేగంగా పెరుగుతుంది, కానీ సప్లై చైన్ చాలా స్లోగా ఉంది. ఎందుకంటే డ్రాప్ షిప్పింగ్ లో సప్లై ని థర్డ్ పార్టీ సెల్లర్స్ మేనేజ్ చేస్తారు. సేమ్ ప్రొడక్ట్ మీద ఇద్దరు వ్యక్తులు ప్రాఫిట్ తీసుకుంటూ ఉండడంతో ఆ ప్రొడక్ట్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. అందుకే అతను అఫోర్డబుల్ క్లాత్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ 2012
లో తన కంపెనీ పేరు మార్చి షీ ఇన్సైడ్ అని పెట్టాడు. తర్వాత ఈ పేరు షీన్ అయ్యింది. ఈ రోజు ఈ కంపెనీ ఇంత ఎదిగినా కూడా చాలా వాగ్వాదాలకైతే లోన్ అయ్యింది. వాటిలో ఒకసారి ఈ కంపెనీ మ్యాట్ పై ఇస్లామిక్ ప్రేయర్ అంటే నమాజ్ చదివే దానిపైన కాబా ఫోటో వేశారు. దాంతో ఇస్లామిక్ కమ్యూనిటీ యొక్క సెంటిమెంట్స్ బాగా హర్ట్ అయ్యాయి. కాబా మాకు ఒక పవిత్రమైన ప్రదేశం, దానిపైన కాలు ఎలా పెడతారు అని వాళ్ళన్నారు. దీనికి రిజల్ట్ గా వెంటనే ఆ ప్రొడక్ట్ ని అన్నిటి నుండి డిలీట్ చేసేశారు. అండ్ జారా ఒకసారి షీన్ మీద వాళ్ళ బట్టల డిజైన్ ని కాపీ చేసేశారని ఆరోపణ వేసింది. హాంకాంగ్ లో H&M కూడా సేమ్ కేసు ఫైల్ చేసింది. అంతేకాదు ఇలాంటి కేసెస్ ఇప్పటి వరకు చాలా బయటికి వచ్చాయి. 2021 లో బెయిలే ప్రాడా కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన 20 ప్రొడక్ట్ల డిజైన్లని కాపీ చేశారని షీన్ మీద కేసు ఫైల్ చేసింది. సేమ్ ఇయర్ లో అలెక్సియా అనే ఒక నైజీరియన్ బ్రాండ్ షీన్ తమ జెర్సీ డిజైన్ ని కాపీ కొట్టేసింది అంటూ ఆరోపించింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకైతే ఒకటి అనిపించింది, మీరు మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద కాంపిటీటర్స్ ని కూడా వెనక్కి నెట్టేసినప్పుడు మిమ్మల్ని 4 వైపుల నుండి అనగదొక్కడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే మీరు నిజంగా ఏదో పెద్ద అచీవ్మెంట్ చేశారని అర్థం. కానీ ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఉందండి. అసలు షీన్ ఇంత పాపులర్ ఎలా అయింది? జనాలకి అంతలా నచ్చేసే విధంగా వాళ్ళ ప్రొడక్ట్ లో ఏముంది? నిజానికి షీన్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ వాళ్ళ బిజినెస్ మోడల్ లో ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇతర బ్రాండ్ల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. అన్నిటికంటే ముందు వచ్చేది ఈ కంపెనీ యొక్క ఫాస్ట్ సప్లై చైన్ మోడల్. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఒక బ్రాండ్ కి దాని కొత్త కలెక్షన్ డిజైన్ అయ్యి అప్డేట్ అవ్వడానికి 6 నుండి 12 నెలలు పడుతుంది. బట్ షీన్ కంపెనీ జస్ట్ 2 వీక్స్ లో కొత్త కలెక్షన్ తయారు చేసేస్తుంది. కానీ ఎలా? యాక్చువల్లీ ఈ కంపెనీ ఆన్ డిమాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద వర్క్ చేస్తుంది. ఆన్ డిమాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నార్మల్ బ్రాండ్స్ బల్క్ క్వాంటిటీలో బట్టల ప్రొడక్షన్ ముందే చేసేసి ఆ తర్వాత వాటిని సెల్ చేయడం మొదలు పెడతాయి. కానీ షీన్ కంపెనీ తమ బట్టల ప్రొడక్షన్ ని చిన్న చిన్న బ్యాచెస్ లో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీ షర్ట్ కి 50 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయంటే ప్రతి డిజైన్ కి చెందిన టీ షర్ట్స్ ని చిన్న చిన్న బ్యాచెస్ లో తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ టీ షర్ట్స్ ని అమ్మడానికి షీన్ యొక్క వెబ్సైట్ లో లైవ్ చేస్తారు. ఇప్పుడు షీన్ ఏ ప్రొడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉందో, యావరేజ్ గా ఏది ఉందో, ఏది ఫ్లాప్ అయిందో అనేది మానిటర్ చేస్తుంది. ఏ ప్రొడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటే దానిని ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తారు. జనాలకి బాగా నచ్చే ప్రొడక్ట్ యొక్క సప్లై ని ఇంక్రీజ్ చేస్తారు. దాంతో క్లాత్ అనేది మార్కెట్ లో ట్రెండ్ అయిపోతుంది. చూస్తూ ఉండగానే దీని వల్ల దాని సేల్ పెరిగిపోతుంది. దీన్నే ఆన్ డిమాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల షీన్ కి రా మెటీరియల్స్ మీద ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొక పక్క వేరే బ్రాండ్స్ ముందే బల్క్ గా ప్రొడక్షన్ చేసేస్తాయి అండ్ వాళ్ళ ప్రొడక్ట్ ఒకవేళ ఫ్లాప్ అయితే వాళ్ళ రా మెటీరియల్స్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. దీంతో పాటు మార్కెట్ లో కాలానుగుణంగా మారుతున్న క్లాతింగ్ ట్రెండ్స్ వెనుక షీన్ కి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఎందుకో తెలుసా? మార్కెట్ లో ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ ట్రెండ్ అవ్వాలో అన్ని వాళ్ళు డిసైడ్ చేసే దానిపైనే ఆధారపడి ఉంటాయి. షీన్ సక్సెస్ కి సెకండ్ బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళ మార్కెటింగ్ మోడల్. ఇది పూర్తిగా ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సోషల్ మీడియా ప్రమోషన్ మీద బేస్ అయి ఉంటుంది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో యంగ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తారు. నిజం చెప్పనా, షీన్ మార్కెట్ మోడల్ వేరే బ్రాండ్స్ కంటే చాలా స్మార్ట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. వేరే కంపెనీలు పెద్ద పెద్ద సెలబ్రిటీల ఎండోర్స్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే షీన్ మాత్రం నా రూటే సెపరేట్ అన్నట్టు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ అంటే 10 to 15,000 వరకు మాత్రమే ఫాలోవర్స్ ఉండే మైక్రో ఇన్ఫ్లుయెన్సెస్ తో ఎక్కువ పనిచేస్తుంది. వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ కమిషన్ ఆఫర్ చేసి షీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో స్ట్రాంగ్ ఐడెంటిటీని క్రియేట్ చేసేసుకుంది. #షీన్ హాల్ లాంటి ట్రెండ్స్ టిక్ టాక్ లో 84 బిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ రిసీవ్ చేసుకున్నాయి. ఇది యూజర్ జనరేటెడ్ కంటెంట్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే షీన్ కస్టమర్స్ స్వయంగా ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారన్నమాట. అండ్ ఇలా చేయడం వల్ల షీన్ కి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆర్గానిక్ మార్కెటింగ్ దొరుకుతుంది. అదే H&M అండ్ జారా లాంటి కంపెనీస్ తరచుగా పెద్ద పెద్ద సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ మీద ఖర్చు చేస్తాయి. ఈ డేటా ద్వారా ఏం ప్రూవ్ అవుతుంది? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ సెలబ్రిటీస్ మీద డిపెండ్ అవ్వడానికి బదులు ఆర్గానిక్ అండ్ చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ తో వర్క్ చేయడం బ్రాండ్ కి చాలా బెనిఫిషియల్ అవ్వచ్చు. నెంబర్ 3, ఈ కంపెనీ డైరెక్ట్ టు కన్స్యూమర్ మోడల్ మీద పనిచేస్తుంది. అంటే ఇది తమ ఈ కామర్స్ వెబ్సైట్ అండ్ యాప్ ద్వారా కస్టమర్స్ దగ్గరికి డైరెక్ట్ గా చేరుకుంటుంది. వీళ్ళ మధ్య మిడిల్ పర్సన్స్ ఎవ్వరూ ఉండరు. దీని వల్ల వీళ్ళ ప్రొడక్ట్ యొక్క ప్రైసింగ్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేది మీరు ఆస్తులు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజు షీన్ 500 నుండి 2000 వరకు కొత్త ఐటమ్స్ దాని కలెక్షన్ లో యాడ్ చేస్తుంది. దీని వల్ల ఆడియన్స్ దగ్గర ఎన్ని స్టైల్స్ లో ఆప్షన్స్ ఉంటాయంటే ఒకటి చూస్ చేసుకోవడానికి వస్తే వాళ్ళకి 2 నచ్చేస్తాయి. అదే వేరే బ్రాండ్స్ అయితే జస్ట్ లిమిటెడ్ ఐటమ్స్ కలెక్షన్ మాత్రమే చేయగలుగుతాయి. ఇవి కంపారిటివ్లీ ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంటాయి. కానీ షీన్ మెయిన్ మోటోనే చవకగా స్టైలిష్ బట్టలు ప్రొవైడ్ చేయడం. అందుకే వాళ్ళ స్లోగన్ ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్ అని ఉంటుంది. వీటితో పాటు షీన్ AI అండ్ డేటా డ్రైవెన్
డ్రైవెన్ డిజైన్ టెక్నిక్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఇంత పెద్ద కలెక్షన్ ఉండడంతో షీన్ ఏఐ సిస్టమ్ సోషల్ మీడియా అండ్ కస్టమర్ డేటా నుండి న్యూ ట్రెండ్స్ ని చాలా త్వరగా ఐడెంటిఫై చేస్తుంది. అందుకే ఈ కంపెనీ డిజైనర్స్ న్యూ ట్రెండ్స్ ని అర్థం చేసుకొని ఎవ్రీ వీక్ వేలల్లో న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. నెంబర్ 5, షీన్ ఒక చాలా పెద్ద ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీ తయారు చేసింది. చాలా దేశాల్లో డీమినిమైజ్ రూల్ నడుస్తుంది. దీని ప్రకారం తక్కువ ప్రైస్ ఉండే ప్రొడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ USA లో $800 కంటే తక్కువ ప్రైస్ ఉండే ప్రొడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పడదు. అందుకే షీన్ తమ ప్యాకేజెస్ ని చిన్న చిన్న కన్సైన్మెంట్స్ లో పంపిస్తుంది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ $800 మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉంటే $795 విలువైన ఒక కన్సైన్మెంట్ పంపిస్తుంది. ఈ రకంగా వీళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ పే చేయడాన్ని అవాయిడ్ చేస్తారు. ఇదే షీన్ బిజినెస్ మోడల్. దీన్ని యూజ్ చేసుకుని రిలయన్స్ రిటైల్ షీన్ ని ఇప్పుడు ఇండియాలోకి తీసుకురాబోతుంది. ఇక్కడే మళ్ళీ ఇంకొక పెద్ద డౌట్. 2020లో ఇండియన్ గవర్నమెంట్ షీన్ ని బ్యాన్ చేసింది. మరి ఇప్పుడు రిలయన్స్ షీన్ తో పార్ట్నర్షిప్ ఎలా చేయగలదు? మీకు తెలియని విషయం ఏంటంటే 2023లో రిలయన్స్ అండ్ షీన్ మధ్య ఒక అగ్రిమెంట్ సైన్ అయింది. దీని ద్వారా అంబానీ ఇండియన్ గవర్నమెంట్ కి ఒక హామీ ఇచ్చారు. అదేంటంటే షీన్ కి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ లైక్ కస్టమర్ డేటా స్టోరేజ్, సప్లై చైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరుగుతుంది. వీటితో పాటు డేటా సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళదే అవుతుంది. ఒక్కటంటే ఒక్క విషయం కూడా చైనీస్ కంపెనీస్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి రిలయన్స్ ఇండియాలో షీన్ బిజినెస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే షీన్ యొక్క టెక్నాలజీ అండ్ డిజైన్ ఎక్స్పర్టైజ్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది, కానీ ప్రొడక్ట్ మీద మేకింగ్ ఇండియా అనే వస్తుంది. బట్ ఇప్పుడు మీ అందరికీ వచ్చే కామన్ డౌట్, రిలయన్స్ అసలు షీన్ తో ఎందుకు టైఅప్ అవుతుంది? దీనివల్ల అంబానీకి వచ్చే లాభం ఏంటి? నేను చెప్పే ముందు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం. షీన్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది ఇండియాలో తప్ప ఆల్రెడీ అక్రాస్ ద వరల్డ్ తమ సేల్ చేస్తూనే ఉంది. కానీ రిలయన్స్ అండ్ షీన్ టైప్ అవడం వల్ల షీన్ కి ఇండియన్ కస్టమర్స్ దొరుకుతారు. దీంతో పాటు ముఖేష్ అంబానీ షీన్ యొక్క కస్టమర్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ని అక్రాస్ ద వరల్డ్ అమ్మగలుగుతారు. దీనివల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే షీన్ 2023 అండ్ 2024లో దాదాపు 5 లక్షల కోట్ల బిజినెస్ చేసింది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవేళ షీన్ ఇందులో 10% బిజినెస్ నిలబెట్టినా కూడా రిలయన్స్ 500 కోట్లు అరేంజ్ చేసేయగలుగుతుంది. అంతా బాగానే ఉంది, కానీ షీన్ రిలయన్స్ తో ఎందుకు టైప్ అవుతుందో ఇప్పుడు చెప్తాను వినండి. నిజానికి షీన్ బట్టల మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో జరుగుతుంది. ఒకవేళ రిలయన్స్ సహాయంతో ఇండియాలో కూడా షీన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ సప్లై చైన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే టెక్నికల్ గా చూస్తే ఇప్పుడు షీన్ ఇండియాలోకి రావడం లేదు, కేవలం దాని పేరు మాత్రమే వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే షీన్ వెబ్సైట్ ఇండియాలో ఓపెన్ అయితే అవుతుంది, అయ్యింది కూడా. అందులో షీన్ రిలయన్స్ కి తమ డిజైన్ ఇస్తే పని అయిపోతుంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ డెలివరీ వరకు మొత్తం రిలయన్స్ చూసుకుంటుంది. షీన్ డెలివరీ ప్రస్తుతం జస్ట్ ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు లాంటి పెద్ద సిటీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇది త్వరలోనే ఆల్ ఓవర్ ఇండియాలో స్టార్ట్ అవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే షీన్ జూడియోని ఇండియన్ మార్కెట్ నుండి రీప్లేస్ చేయగలుగుతుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి.